ఎవరి బ్లాక్ లేడీ and things that were said to me when I was in Iran, that actually Israel for me is a distraction. గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఓ చిన్న దేశం ఇరాన్ను ముప్పు తిప్పలు పెడుతుంది. గురి చూసి మరి పెద్ద పెద్ద నేతలను లేపేసింది. దీంతో ఇరాన్కు ఏం జరుగుతుందో అర్థం అవడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇజ్రాయెల్ ఇరాన్కు కంటి మీద నిద్ర లేకుండా చేస్తుంది. ఇజ్రాయెల్ ఓ చిన్న నీటి గుంట అనుకుంటే ఇరాన్ ఓ పెద్ద సముద్రం అని చెప్పాలి. ఆయుధాల్లో అంగబలంలో ఇరాన్ కంటే ఇజ్రాయెల్దే పై చేయి. దీంతో ఇరాన్ను ఇజ్రాయెల్ చెప్పకుండా కొడుతుంది. ఇటీవలే ఎక్కడో ఉన్న ఇజ్రాయెల్ ఇరాన్లోని ఓ ఆర్మీ ఆఫీసర్ను తన ఇంటికి గురి చూసి లేపేసింది. అంత టెక్నాలజీ ఎలా ఉంది అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. ఎలా గురి చూసి కొట్టింది అన్న ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికింది. ఇక విషయంలోకి వెళ్తే ప్రస్తుతం మూడో ప్రపంచ యుద్ధం వస్తుందంటే ఇందుకు బీజం పోసేది ఇజ్రాయెల్ ఇరాన్ దేశాలే అని ప్రపంచం మొత్తం భావిస్తుంది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధం కూడా తీవ్ర స్థాయికి చేరింది. ఇరాన్లో భారీ విధ్వంసానికి కారకులు ఎవరో అనేది ఎట్టకేలకు బయటపడింది. ఇజ్రాయెల్ దేశం ఇరాన్లో ఓ గూఢచారిని పెట్టినట్లు ఇరాన్ గుర్తించింది. గత కొంతకాలంగా ఇరాన్లో గూఢచార్యం చేస్తూ మొస్తాద్ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్సీ సర్వీస్ కు కీలక సమాచారం అందించిన వ్యక్తుల్లో ఓ మహిళ ఉన్నట్లుగా గుర్తించారు. ఆ మహిళ కొన్ని ఏళ్ల తరబడి ఇరాన్లో ఉంటూ ముస్లిం మతంలోకి మారి ఏకంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ దగ్గరే ఉద్యోగం చేస్తూ ఇజ్రాయెల్ కు స్పైగా పనిచేసింది. ఇక ఈ స్పై ఎవరు, ఆ మహిళ ఏం చేస్తుంది, ఎక్కడి నుంచి ఇరాన్ లోకి అడుగు పెట్టింది, ఇప్పుడు ఎక్కడ ఉండేది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరి కేథరిన్. ఫ్రాన్స్ దేశంలో యూదుల వంశంలో పుట్టిన మహిళే ఈ కేథరిన్. యూనివర్సిటీ ఆఫ్ లండన్ లో పరిచయమైన యమన్ కు చెందిన ఓ ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఫ్రాన్స్ దేశానికి చెందిన కేథరిన్ అందమైన అమ్మాయి. ఆమె అందంతో ఆర్మీ వాళ్ళను సైతం తన కంటి చూపుతో ఆకర్షించే అందగత్తే. ఎంత అందం ఉన్నా అంతకు మించి తెలివైనది కూడా. ఇరాన్ దేశంలో ఉన్న అత్యంత భద్రతాపరమైన సెక్యూరిటీని కూడా మోసగించేంత తెలివైనది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇరాన్ ఇంటెలిజెన్సీని సైతం బురడి కొట్టించిన కిలాడీ లేడీ. ఇక కేథరిన్ 2014లో భర్తకు విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత ఓ రష్యన్ టెలివిజన్ జర్నలిస్ట్ గా పనిచేసింది. అదే సమయంలో ఇరాన్ లోని పలువురు సీనియర్ లీడర్స్ ను కలుస్తూ ఉండేది. అంతేకాదు ఇరాన్ సుప్రీం లీడర్ అయిన అయతుల్లా ఖమేనీని కూడా కలిసింది. ఇరాన్ మాజీ కమాండర్ అధ్యక్షులతో సమావేశాల్లో పాల్గొనేది. ఆ తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ వద్ద కేథరిన్ రైటర్ గా పనిచేసినట్లు కొన్ని కథనాలు ప్రచురించాయి. ఖమేనీ.ir అనే ఖమేనీ యొక్క అధికారిక వెబ్సైట్ లో కూడా తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సమాచారాన్ని తొలగించింది. అయితే ఈ విషయం కేథరిన్ ఇజ్రాయెల్ కు గూఢచార్యం చేస్తుందని గుర్తించిన తర్వాతే బయటపడింది. అంతకు ముందు కేథరిన్ ఇరాన్ అధికారిక మీడియాలో రైటర్ గా పనిచేసింది. ఇరాన్ కు అనుకూలంగా ఆకాశానికి ఎత్తుతూ ఆర్టికల్స్, వ్యాసాలు సైతం రాసింది. అదే కాకుండా ఆలీ కమీల్ ని పొగుడుతూ ఎన్నో ఆర్టికల్స్ రాసింది. అవి కూడా ఎలా ఉండేవి అంటే ఇరాన్ ను సౌదీ అరేబియా, అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ ను అణిచివేస్తున్నాయని, ఇరాన్ ఎదుగుదలకు అడ్డుకుంటున్నాయని కథనాలు రాసింది. ఇక ఇరాన్ అధికారిక న్యూస్ ఛానల్ అయిన తస్నీమ్ న్యూస్, ప్రెస్ న్యూస్ ఛానల్లో జర్నలిస్ట్ గా ముసుగులో ఇజ్రాయెల్ గూఢచారిగా పనిచేసింది. ఇక ఇటీవల ఇరాన్ లోని ఆర్మీ అధికారుల నివాసాలపై దాడులు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ దాడులకు ముందే ఆ ఆర్మీ అధికారుల ఇంట్లో ఈ కేథరిన్ అనే గూఢచారి వెళ్లి వాళ్లతో వాళ్ళ భార్య పిల్లల సమాచారాన్ని అంతా సేకరించి ఇజ్రాయెల్ లోని ఇంటెలిజెన్సీ చేరవేసినట్లు సమాచారం. దీంతో ఖచ్చితంగా కేథరిన్ కి ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ క్యాప్స్ తో కనెక్షన్ ఉన్నాయని ఇరాన్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. తన పనిని సులువు చేసేందుకు కేథరిన్ ఇరాన్ ఆర్మీ అధికారులతో లైంగిక సంబంధాలు కూడా పెట్టుకున్నట్లు సమాచారం. ఆ తర్వాతే కేథరిన్ ఒక్కసారిగా మాయమైపోయింది. ఆమె మాయమైనప్పటి నుంచి ఇరాన్ పై ఇజ్రాయెల్ గురి చూసి దాడులు చేస్తుంది. దీంతో ఇరాన్ యొక్క రహస్య సమాచారాన్ని ఇజ్రాయెల్ కు చేరవేసి ఆ సమాచారం ఆధారంగా ఇజ్రాయెల్ మిలిటరీ విజయవంతంగా ఇరాన్ దేశం దాడులకు పాల్పడిందని ఇరాన్ వెల్లడించింది. దీంతో ఇరాన్ దేశం ఆమెకు బ్లాక్ లేడీ అని పేరు పెట్టారు. ఈ యువతి కనిపిస్తే కాల్చి పారేయాలని ఇరాన్ దేశం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇరాన్ తమ దేశంలో ఇజ్రాయెల్ గూఢచారులను కనిపెట్టే పనిలో పడింది. ఇరాన్ లో ఇప్పటికే గూఢచార్యం చేస్తున్న ముగ్గురికి ఉరిశిక్ష విధించింది.